అంత బాధ ఉంటే ఆమె రోజు అబద్ధాలు చెప్తాంటే వినడానికి మాకెంత బాధ ఉండాలా? మీరు 5 నిమిషాలు వినడానికి కూడా రోజు 50 రోజులుగా సఫాయిస్తుందేమా? ఓకే, అందరికీ నమస్కారం. కడప నగరంలో నిన్న ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశం అభ్యర్థి మాధవి అక్క గారు మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి ఆరోపణలన్నీ కూడా చేయడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె యొక్క ఆరోపణలు మేము స్వీకరిస్తూ ఉన్నాం. దానికి మా మిత్రులందరూ కూడా, కార్పొరేటర్లందరూ కూడా సమాధానం చెప్తారు. ముందుగా ఆమె కడప నగరంలో ఏం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ ఉంది. ఎక్కడ అభివృద్ధి జరిగింది అని చెప్పేసి. మరి ఆమెకు ఎందుకు కనపడడం లేదో మా అందరికి కూడా అర్థం కావడం లేదు. మరి ఆమె కనపడినా కూడా కనపడినట్టు నటిస్తూ ఉందా, లేదు చంద్రబాబు నాయుడు గారు మాదిరి ఒక అబద్ధాన్ని, ఆ సినిమాలో ఏదో చెప్తాడు ఆయన, ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పండి, వేయడానికి మన మీడియా సిద్ధంగా ఉంది, మన ఎల్లో మీడియా సిద్ధంగా ఉంది. మరి ప్రజలు 1000 సార్లు చెప్తే ఇది నిజమేమో అని నమ్ముతారు. ఆ విధంగా మరి ఈమె కూడా మతి భ్రమించేమన్నా ఇలా చేయొచ్చు అని చెప్పి కళ్ళగంటా ఉందేమో. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, అబద్ధం చెప్పుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మీ కుటుంబానికి మేలు జరిగింటేనే, మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే ఓటు వేయమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం వైఎస్ఆర్ శ్రేణులుగా. ఇది మా అమ్జద్ బాషా గారి యొక్క పాంప్లెట్. కడప నగరంలో డోర్ టు డోర్ చేర్పిస్తూ ఉన్నాం. దీని మీద మేము ఎప్పుడు కూడా సమాధానం చెప్పడానికి మా 49 మంది కార్పొరేటర్లు సిద్ధంగా ఉంటాం. మీరు ఎప్పుడు అడిగినా, నిద్రలో లేపి అడిగినా కూడా దీన్ని మేము సిద్ధంగా ఉంటాం. ఇక్కడ క్లియర్గా మేము చెప్పడం జరిగింది, 2400 కోట్లతో అభివృద్ధి అని చెప్పి, ఏ పథకానికి ఏమేమి చేశాము. ఎప్పుడు కూడా మీరు ఇది కావాలంటే మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కడప నగరంలో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళైనా, మున్సిపాలిటీలో కానీ, ఇంకా పబ్లిక్ హెల్త్లో కానీ, ఇంకా ఇరిగేషన్లో కానీ, R&Bలో కానీ మీరు తీసుకోవచ్చు. మీరు కూడా కాంట్రాక్టర్లు. మరి మీకు ఏ విధంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోవచ్చో మేము చెప్పాల్సిన పని లేదు. కానీ మీరు దయచేసి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఎప్పుడైనా దీన్ని ఛాలెంజ్గా స్వీకరించవచ్చు. మీకు మేము సమాధానం చెప్పడానికి మాధవిరెడ్డి గారి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. ఇది మేనిఫెస్టో. ఆమెకు ఒకవేళ లేకపోతే విలేకరుల ద్వారా ఈ పేపర్ మేము ఆమెకు చేర్పిస్తాము. ఒకసారి చదువుకొని మళ్ళీ కూడా పబ్లిక్ చెప్పమని చెప్పండి. ఈ వీళ్ళు చెప్పింది అబద్ధం, ఇది ఇక్కడ చేసిండేది బూటకం, మాకు బూటకం చేయాల్సిన పని లేదు, అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే 2014 నుంచి 19 వరకు శ్రీనివాసరెడ్డి గారు కడప నగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అధ్యక్షులుగా ఉన్నారు, పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. కడప నగరంలో అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఏంటి, బుగ్గవంక ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పమని చెప్పి. ఈరోజు 55 కోట్లతో బుగ్గవంక ఎక్కడైతే మిగులు గోడలు ఉన్నాయో, వాల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేశాం. మీరు ఎక్కడ కావాలన్నా కూడా మీరు మార్నింగ్ వాకింగ్ అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉన్నారు. రేపు మార్నింగ్ వాకింగ్ అయినా కూడా మేమందరం కూడా సిద్ధం. బుగ్గవంక సుందరీకరణ పేరుతో 15 కోట్ల రూపాయలతో ఆ పక్క ఈ పక్క టెండర్లు పిలవడం జరిగింది. ఇప్పటికే లైన్లు లాగడం జరిగింది. రోడ్లు కూడా ఒక సైడ్ రోడ్లు కూడా ఒక సైడ్ కంప్లీట్ కావడం జరిగింది. ఇంకొక సైడ్ ప్రారంభమైండాయి. మరి దాన్ని కూడా మేము పూర్తి చేశాం. ఇదేమన్నా అబద్ధమా మీరు చెప్పండి. అలాగే మీరు నిన్న ఒక మాట చెప్పారు ఇండ్ల గురించి. మేమిచ్చిన ఇండ్లు వాళ్ళు ప్రారంభించలేదు, ప్రజలకు పంచిపెట్టలేదు అని చెప్తున్నారు. మరి మేము ప్రజలకు నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 సెంటు కావచ్చు, 1.5 సెంటు కావచ్చు, ఏరియాను బట్టి మేము ఇల్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో అర్హులు వచ్చి 25,000 మంది అర్హులు ఉన్నారు. ఇప్పటికే దాదాపు 19,000 18,000 మంది ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. అక్కడ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. మీరేదో మీ కాంట్రాక్టర్ లబ్ధి కోసమో ఆ రోజు మీరు టిట్కో ఇల్లు ప్రారంభించారు,
కేవలం ఇల్లు కట్టుకుంటా పోతానే పని కాదు, అక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కరెంటు కానీ, పార్కులు కానీ, లేకపోతే రోడ్డు కానీ, అక్కడ ఇంకా ఇతర మిగతా పనులు ఏమన్నా చేశారా? అది చేసి ఉంటే అది కూడా మీరు చెప్పండి. అన్ని పనులు మేము పూర్తి చేసాం, మీరు కేవలం ఇవ్వలేదు అని చెప్పండి చూద్దాం. లేదు, కేవలం 20% మాత్రం స్లాబ్లు వేసుకుంటా పోయినారు. ఆ కాంక్రీట్లో డబ్బులు మిగులుతుంది. మీరు కాంట్రాక్టర్ తల్లి, మీకు కూడా తెలుసు ఆ విషయము. తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ పని చేయలేదు. పేదలకు పంచి ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీకి ఈమెకు కూడా కాదు, తెలుగుదేశం పార్టీకి ఇష్టం ఉండదు. కేవలం పెత్తందారులు అంటే బడా కాంట్రాక్టర్లు వాళ్ళు మాత్రం దోచుకున్నారు. టిడ్కో ఇళ్ళ పేర్లు చెప్పి కాంక్రీట్ వర్క్లో దాచుకున్నారు, పంచుకున్నారు. ఇకపోతే నిన్న శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఈమె భూపేష్ రెడ్డి గారు, తర్వాత మాధవిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అందరూ కూడా గండి వాటర్ వర్క్స్ లింగంపల్లికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మేము 70 కోట్లతో సర్ఫేస్ డ్యామ్ తీసుకురావడం వాస్తవం, మేము కూడా ఒప్పుకుంటాం. మీరు ఆ రోజు ప్రతిపాదన చేశారు. ఏమైనా టెండర్లు పిలిచారా? వర్క్ ఏమైనా ప్రారంభించి మధ్యలో ఏమైనా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేశామా? కేవలం మీ కాంట్రాక్ట్ల కోసం, మీ డబ్బుల కోసం ఆ రోజు 70 కోట్ల రూపాయలతో ఒక సర్ఫేస్ డ్యామ్ నిర్మిద్దామని చెప్పారు. మేము ఆ రోజు పాలకపక్షంగా మేము కూడా దాన్ని స్వాగతించాం. ఇకపోతే 4 సంవత్సరాలుగా పెన్నా రివరు పూర్తిగా పారుతూ ఉంది. ఇది వాస్తవమా కాదనేది ఎవరు కూడా అడిగితే కూడా చెప్తారు. కేవలం ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల వాటర్ రాలేదు. దానికి కూడా ఎలక్షన్ ముందు గౌరవ కమిషనర్ గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని కడప నగరానికి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, మరి ఈ ప్రాబ్లంని ఎలా ఓవర్కమ్ చేయాలి, బోర్ల ద్వారా అయితే ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆ రోజంతా కూడా కమిషనర్ గారు రాసుకున్నారు. అది కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. కొన్ని బోర్లు వేయాలా, దానికి కూడా ఎలక్షన్ కమిషన్కు పర్మిషన్కు కమిషనర్ గారు రాశారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. తర్వాత పోతే అమృత్ పథకం కింద అనేక చోట్ల కడప నగరంలో దాదాపు 11 నుంచి 14 వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం పూర్తయింది. పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ రోజు 315 కోట్లతో మేము దాదాపు పూర్తి చేశాం. ఈరోజు ఆ అమృత్ పథకం కింద ఏదైతే ట్యాంకులు కట్టామో కడప నగరంలో 24 గంటలు కూడా నీళ్ళు ఇవ్వడానికి ఒక శాశ్వత ప్రతిపాదికన మేము ఈరోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సోమశీల బ్యాక్ వాటర్ తీసుకురావాలని చెప్పి ఒక ప్రణాళిక చేసి ఆ రోజు టెండర్లు పిలిచి వర్క్ కూడా ప్రారంభించారు. మధ్యలో ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ, మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది. పోనీ ఆ బ్యాక్ వాటర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పథకం ఏమన్నా పూర్తి చేసినారా? లేదు. పోనీ దాని గురించి ఏ రోజున్నా మీరు కామెంట్ చేశారా? లేదు. ఏ రోజున్నా దాని గురించి ఆలోచించినారా? అది లేదు. కేవలం ఈరోజు ఎన్నికలు ఉన్నాయని మాత్రమే మీరు పబ్లిక్ను ఏదో కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి కడప నగర ప్రజల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు. కానీ మా నాయకులు అవినాష్ రెడ్డి గారు కానీ, అంజద్ బాషా గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, సార్ ఒక శాశ్వత ప్రతిపాదికన నీళ్ళు ఇవ్వాలా అని చెప్తే ఒక రిపోర్టు కలెక్టర్ గారిని, వాటర్ రిసోర్సెస్ పర్సన్స్ని అందరినీ కూడా ఒక కమిటీ లాగా మాట్లాడి ఏ విధంగా చేస్తే ఈ కడప నగరానికి శాశ్వత పథకం కింద ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి బ్రహ్మసాగర్ నుంచి దాదాపు 570 కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచిన మాట వాస్తవమా కాదా? ఇదిగో LOA కూడా ఇవ్వడం జరిగింది. కేవలం ఎలక్షన్ కోడ్ రావడంతో వాళ్ళు పనులు ప్రారంభించలే. ఇవి కావాలంటే మాధవిరెడ్డి గారికి పంపించండి, లేదు ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని చూడండి. ఎందుకంటే మేమేం చెప్తున్నామంటే ఏది చేసినా కూడా ఈ నగరానికి కానీ, ఈ జిల్లాకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఈ జిల్లా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఒక మాట, ఎంతోమంది అనేక మంది మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీ సాక్షిగా, నా కడప ప్రజలకు ఏం చేసినా నేను తక్కువే, నాకు రాజకీయంగా మా తల్లి జన్మనిస్తే రాజకీయంగా నాకు జన్మనిస్తే రాజకీయంగా మా కడప జిల్లా జన్మనిచ్చింది అని చెప్పి, మరి అదే కోవలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది తీసుకున్నా కూడా ఒక శాశ్వత ప్రతిపాదికన చేస్తూ ఉంటాం. మరి అది వస్తే ఈ కడప నగరానికి వచ్చేదేంటి? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆల్రెడీ టెండర్ పిలిచాం, దాని LOA కూడా రావడం జరిగింది. మరి ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తాం. అంతేకాకుండా ఈరోజు ఎలా అయిపోయిందంటే మాధవిరెడ్డి గారు ఒక మాట చెప్తే పాపం ఆయన శ్రీనివాసులు రెడ్డి గారు కూడా మరి ఆయన కనపడతా ఉందో కనపడలేదో, ఈమెం చెప్తే ఆయన కూడా తందానని దానికి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అంతేకాకుండా
మీరు ఇంకొక మాట కూడా మాట్లాడారు. నిన్న అంజద్ బాషా గారి ఆఫీస్ ముందర నీళ్లు నిలబడ్డాయి, దాన్ని క్లియర్ చేయడానికే వాళ్ళకి మనసు ఒప్పట్లేదు, ఈ కడప నగరం గురించి ఏం పట్టించుకుంటారు అని చెప్పి. మీరు కూడా కాంట్రాక్టర్ గారు తల్లి 5,000 కోట్ల కంపెనీ మీరు మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. దానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆల్రెడీ స్టామ్ వాటర్ ట్యాంక్స్ ఏదైతే 69 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాము. ఫస్ట్ మన గురుకుల్ విద్యాపీఠ స్కూల్ దగ్గర నుంచి గాంధీ మన ఎన్టీ రామారావు బొమ్మ వరకు ఆల్రెడీ పనులు పూర్తయినాయి. అలాగే ఎస్బీఐ కాలనీలో పనులు ప్రారంభించారు. అక్కడి నుంచి దాదాపు బిల్టప్ వరకు బిల్టప్ దగ్గరికి వచ్చింది. అలాగే ఇక్కడే మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి పనులు ప్రారంభమై కోట్రెడ్ సర్కిల్ హరి టవర్స్ వరకు పనులు పూర్తయినాయి. మరి అక్కడ పనులు చేసేటప్పుడు ఈ నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేస్తారా వేయరా? కేవలం ఆరోపణలు చేస్తే ఓట్లు వేస్తారని భ్రమించడం మీరు చాలా తప్పది. ఏదో భ్రమపడతా ఉన్నట్టున్నారు. ఆరోపణలు చేస్తానే, మీడియాలో ఆరోపణలు చేస్తానే చంద్రబాబు నాయుడు గారి కాలం చెల్లిపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. మీరు ఒకటి చెప్తే, ఒక అబద్ధం చెప్తే దానికి 100 నిజాలు నిరూపించడానికి మా దగ్గర ఆధారాలన్నిటితోనే మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ చేతులతో మాటలతో మేమే మంత్రించడంలా. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు మాట్లాడే ముందు మీరు ఏదన్నా రేపు కడప నగరానికి చేస్తామని చెప్పండి. మీరు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఎందుకు చేయరంటే అలంకానపల్లిలో జన్మభూమి మీటింగ్ పెట్టినప్పుడు 2 కోట్లు అక్కడ కార్పొరేటర్ ఉమాదేవి గారు ఉన్నారు. ఆ రోజు ఒక 2 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నేను అలంకానపల్లి డెవలప్మెంట్కి ఇస్తామని చెప్పాడు. కానీ ఆయన మహానుభావునికి ఆ 2 కోట్లు కూడా ఇచ్చేదానికి మనసు ఒప్పలేదు తల్లి. కాబట్టి మీరు ఏం కూడా కడప నగరానికి హామీలు ఇవ్వద్దండి. ఖచ్చితంగా ఈ నగరానికి సంబంధించి పూర్తి డెవలప్మెంట్ ఏదన్నా కూడా మా డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు, అలాగే మేయర్ సురేష్ బాబు గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు తీసుకుంటారు. కాబట్టి కల్లిబల్లి మాటలన్నీ కూడా మీరు కట్టిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈనాటి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొంతకాలంగా నిన్నటి వరకు తీసుకుంటే మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మాధవిరెడ్డి గారు తన ఇష్టానికి నోటికి ఏది వస్తే దాన్ని మాట్లాడితే ఈ కడప ప్రజలు ఆమోదిస్తారనే ఒక ఉద్దేశంతో ఇవాళ మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే అభివృద్ధి ఎక్కడ జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వంలో అని ఒక నోటుకు వచ్చినట్టు పదే అబద్ధాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు మనవి చేస్తున్నా, సవాల్ చేస్తూ ఉన్నా, మీడియా మిత్రుల సమక్షంలో మీరు ఒక గ్రామానికి వస్తే ఆ గ్రామంలో ఒక స్కూల్ దగ్గరికి వెళ్తే నాడు నేడు కింద స్కూల్ ఏ విధంగా డెవలప్ అయిందనే విషయం మీకు తెలుస్తుంది. అది అభివృద్ధిలో భాగం కాదా? శ్మశానాలు గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, అక్కడికి వచ్చి చూస్తే, ఒక గ్రామంలోకి చూస్తే మీకు తెలుస్తుంది. ఒక ఇల్లు లేని ఒక నిరుపేద దగ్గరికి వెళ్ళి జగనన్న ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళకి ఇండ్లు ఇచ్చి ఇంటికి పారితోషికంగా వాళ్ళకు సహాయంగా 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చి, వాళ్ళు డ్వాక్రా సంఘాల్లో ఉంటే మరింత చేదోడుగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి 50,000 రూపాయలు డబ్బులు ఇప్పించి ఆ ఇంటిని పూర్తి చేసే కార్యక్రమం ఇవాళ జరిగిందో లేదో మీరు ఒక గ్రామానికి వచ్చి చూస్తే తెలుస్తుంది. రోడ్లు అయితేనేమి, ఇక్కడ కడపలో జరిగినటువంటి ఈ సర్కిల్స్ డెవలప్మెంట్ అయితేనేమి, రోడ్డు వైండింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగం కాదా అని చెప్పి ఇవాళ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. 2014 నుంచి 19 వరకు మీరే కదా అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సరే మీరు ఏ ఒక్క పని చేయలేకపోయినారు, అది మీరే ఒప్పుకున్నారు. ఫైనల్గా ఏంటంటే మీరు చెప్పేది ఏంటంటే రవీంద్రనగర్ బ్రిడ్జి మేము కట్టిందని కూడా మీ ఖాతాలో వేసుకున్నారు. సరే అది కూడా వదిలేస్తే ఒక వైవ్యూ సీట్లో ఒక రోడ్డు చెప్తా ఉన్నారు. అంతకు మించి మీరు ఏమైనా చెప్తా ఉన్నారా? సరే మీరు ఏదైనా ఒక ప్రణాళిక సిద్ధం చేసినారా? ఈ విధంగా మేము చేయాలనుకున్నాం, అందులో మా ప్రభుత్వం పడిపోయింది కాబట్టి మేమేం చేయలేకపోయినామని చెప్పడానికి మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా? ఈ కడప అభివృద్ధి మీద నిరంతరం నిత్యం ఆలోచించేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకులు, మా ఎమ్మెల్యే అంజద్ బాషా, అలాగే మా మేయర్ సురేష్ బాబు గారు,
అలాగే మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీరు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, పొద్దున్న లేస్తే అబద్ధాలే. ఈరోజు గడప గడపకు మేము ప్రతి గడప మా ఎమ్మెల్యే గారు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి గడపను దాకినాం. ఈ గడప కాన్స్టిట్యున్సీలో ప్రతి గడపలో కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా మేము ఇచ్చిన సంక్షేమ పథకం అయితేనేమి, మేము చేసిన అభివృద్ధి అయితేనేమి. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు రోడ్లు వేయలేదు. సరే, మీ 2014 నుంచి 19 వరకు మీరు ఎన్ని రోడ్లు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎంత ఫండ్ని కడప కాన్స్టిట్యున్సీకి, కడప అభివృద్ధికి మీరు తీసుకొని వచ్చినారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. అవన్నీ మీరు మాట్లాడరు. కరోనా వస్తే మేమే తోడున్నాం ప్రజలకి. ఈరోజు వేసిన ప్రతి రోడ్డులో భాగస్వామ్యం మాదే. గతంలో రాజశేఖర రెడ్డి సార్ హయాంలో అయితేనేమి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితేనేమి పేదవాడికి సొంతింటి కళ్ళ నెరవేర్చిన ప్రభుత్వం మాదే. మా ఆధ్వర్యంలో జరిగింది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు మేము ఇచ్చిన ఇండ్లు కాదు, ఏర్పరిచిన ఊర్లు. ఆ ఊర్లకు వచ్చి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ఊర్లకు వచ్చి అక్కడ కూడా రాజకీయం చేసే పరిస్థితులకు మీరు వచ్చినారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాలనీ అయితేనేమి, ఇందిరానగర్ అయితేనేమి, ఇవన్నీ కూడా కొన్ని పెద్ద ఊర్లను తయారు చేసి ఆ మహానుభావుడు చనిపోతే దాని తదనంతరం వచ్చిన పార్టీలన్నీ కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోకపోతే ఇవాళ అక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 2014 నుంచి 19 వరకు మీరు ఉన్నారు కదా, మీరు ఏ మేరకు అభివృద్ధి చేసినారు? సరే, ఈ కడప అభివృద్ధి మొత్తంలో మీ పాత్ర లేదనే విషయం మీ అందరికీ స్పష్టం. అయితే ఏదైనా ఒక ఊరు కానీ ఒక గ్రామాన్ని కానీ తీసుకొని అదో ఈ గ్రామం మేము అభివృద్ధి చేస్తాం, ఈ గ్రామం గతంలో ఈ విధమైన దారుణమైన పరిస్థితుల్లో ఉంది, ఈరోజు మేము అభివృద్ధి చేసినామని చెప్పే ధైర్యం మీకుందా? ఇవాళ మీకు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మాట్లాడిందే జరుగుతుంది, లేకుంటే ఒక అబద్ధాన్ని పదే 100 సార్లు చెప్తే అది నిజం చేస్తామనుకుంటే చాలా దారుణం. ఇలాంటి ఎవరు కూడా ఈ కడపలో హర్షించారని చెప్పే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇంకొకటి, కొంతకాలం క్రితం మాధవిరెడ్డి గారు సుమన్ టీవీకి ఒక పెయిడ్ సుమన్ టీవీ ఛానల్కి నాగరాజు గారితో ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఎంత పచ్చి అబద్ధాలంటే, మీరు ఒక మహిళ అయి ఉండి సభ్య సమాజం తలదించుకునే విధంగా మీరు చెప్తారు. ఆ వీడియోలో ఏం చెప్తారంటే, ఒక ఏరియాలో ఈమె ప్రచారానికి వెళ్తే ఆయన అన్నాడు, ఒక మహిళను అడిగిందంట పెన్షన్ అడిగితే, మా డిప్యూటీ సీఎం గారు గడప గడపకు తిరిగేటప్పుడు ఒక మహిళ పెన్షన్ అడిగితే, నీకు పెన్షన్ అయితే ఇప్పించలేను కానీ భర్తను ఇప్పిస్తా అన్నాడని చెప్పి ఇంత దారుణమైన అబద్ధాన్ని పట్టపగలు మీరు కూర్చొని అంత అలవోకగా మాట్లాడుతూ ఉన్నారే, ఇది ఏ మహిళ అయినా కూడా ఆమోదిస్తారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మొత్తం మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయండి, తప్పు లేదు. మీరు ఈ కడపకు రాబోయే రోజుల్లో ఈ కడప నగరాన్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుతారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి, తప్పు లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కడపను ఇమేజ్ని ఏ విధంగా దెబ్బతీయాలా అని చెప్పి మీ ప్రతి మాట కూడా ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. గంజాయిని పెంచి పోషిస్తూ ఉన్నారంట. ఈ గంజాయి బ్యాచ్లన్నీ పెంచి పోషించేది మీరు కదా. మీ దగ్గరికి ఎవరు నాయకులు కానీ సరైన కార్యకర్తలు కానీ మీ పార్టీకి లేరు, మీ పార్టీలో వచ్చేవాళ్ళు లేరు. మీకు ఎవరు కావాలంగా? మీరు అల్లరి చేయాలంటే ఎవరు కావాలా? మీరు గొడవలు సృష్టించాలంటే ఎవరు కావాలా? నిత్యం గొడవలు సృష్టించాలా? ఒక చిన్న గొడవ చేస్తే 10 వెహికల్స్ చేసుకొని వెళ్ళిపోవాలా మనం అక్కడికి? అంటే ఈ కడపను ఒక భయాందోళన పరిస్థితుల్లోకి తీసుకుపోవాలనే తాపత్రయం తప్ప, ఏదో ఈ కడపకు రాబోయే రోజుల్లో మమ్మల్ని గెలిపిస్తే మేము ఇంకా మంచి చేస్తాం, మా ప్రభుత్వం వస్తే ఈ విధంగా చేస్తామని చెప్పే పరిస్థితులు ఉన్నాయా మీ దగ్గర? ఈరోజు ఈ కడప నగరంలో మేయర్ గారి అధ్యక్షతన, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారి అధ్యక్షతన ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధంగా నిధులు తీసుకొచ్చినాం, ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది కడప ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే కదా. దాన్ని కూడా మీరు ఏం అభివృద్ధి జరిగింది? అభివృద్ధి ఎక్కడో ఒక నియోజకవర్గంలో ప్రైవేటు వెంచర్కి వేసుకున్న రోడ్డు దగ్గరికి వెళ్ళి, అంటే ఈ కడప కాన్స్టిట్యున్సీలోని అధికారులను కూడా వాళ్ళకి కూడా మచ్చ తెచ్చే విధంగా లేని అబద్ధాలు వాళ్ళకి ఆపాదించి బిల్లు చేసినారు, బిల్లు తిన్నారు, ఈ రోడ్డు లేచిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా మీ విఘ్నతకే ఇవన్నీ వదిలేయాలో, లేదా ఒక అబద్ధాన్ని పదే చెప్తే నిజమని నమ్మే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీన్ని మేము ప్రతిఘటించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ నిలబడుకొని ఉన్నాం. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు మీ భర్త గారు ఇంతమందికి ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఇంతమందికి
సీఎం రిలీఫ్ ఫండ్ల కింద ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు మా డిప్యూటీ సీఎం గారి దగ్గర ఆఫీస్ దగ్గరికి ఏ కార్పొరేటర్ రికమెండేషన్ లేకుండా సామాన్యమైన ప్రజలు ఎవరైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి తీసుకొస్తే ప్రతి ఒక్కటి కూడా ఫైల్ చేసి వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మీరు మళ్ళీ మాట్లాడతారు ఎవరికో 18 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అంట, 18 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ డిప్యూటీ సీఎం దగ్గరికి తీసుకొని వస్తే నాకు సగం ఇస్తే నేను చేపిస్తా అని చెప్తున్నాడంట. మీరు నిరూపించగలరా ఇవన్నీ? ఇంత దారుణమైన అబద్ధాలు మీరు మాట్లాడుతూ ఉన్నారే, ఇవన్నీ కూడా కడప ప్రజలు. అమ్జద్ బాషా అనే వ్యక్తి కొత్తగా మీలాగా మొదటిసారి ఎలక్షన్లోకి రాలేదు, మొదటిసారి పోటీ చేయట్లేదు. ఆల్రెడీ 2 పర్యాయాలు ఆయన, ఒక పర్యాయము ఫస్ట్ కార్పొరేటర్గా, దాని తర్వాత ఎమ్మెల్యేగా గెలిచినాడు, దాని తర్వాత మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు అమ్జద్ బాషా గురించి మీరు మీకు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడితే నమ్మే పరిస్థితులు గడప ప్రజలు లేరు. నిజంగా మీరు ఎలక్షన్ చేయాలనుకుంటున్నారు, ప్రజాబలంను కూడగట్టండి. నిజంగా మేము తప్పు చేసింటే తప్పుల్ని ఎత్తి చూపించండి. మీరు ఈరోజు ఇన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు కదా, స్వేచ్ఛగా మీ దగ్గర మీడియా ఉంది కదా, ఆ మీడియాలో అన్నీ కూడా మీరు చూపిస్తే తప్పు లేదు కదా. నోటికి వస్తే పచ్చి అబద్ధాలు ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి నీటి ఎద్దడి ఉన్న మాట వాస్తవమే. కడప కాన్స్టిట్యున్సీలో దీనికి ప్రణాళికలన్నీ కూడా పూర్తి స్థాయిలో గతంలో రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా చేసేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అమృత్ ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ఈరోజు మేము దాదాపుగా ఈ కడప నగరంలో దాదాపుగా 11 పైన ఈఎల్ఎస్ఆర్లు కట్టినాం. శాశ్వతంగా ఏదైతే ఈ నీటి సరఫరాకు సంబంధించి సమస్య ఉందో ఈ సమస్యను పూర్తి స్థాయిలో శాశ్వతంగా నివారించడంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కాదు, రాబోయే రోజుల్లో కాదు, ఎప్పుడైనా ఈ కడప నగరానికి అభివృద్ధికి సంబంధించిన ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే మీ పాత్ర ఎక్కడ లేదు, ఈ నగరంలో మీ పాత్ర ఏం లేదు. వీధిలో రోడ్డు వేస్తే మేమే వేసినాం, రోడ్లు రీవైండింగ్ చేస్తే మేమే చేసినాం, ఈరోజు డ్రైన్లు చేస్తే మేమే చేసినాం, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ చేస్తే మేమే చేసినాం, సర్కిల్స్ చేస్తే మేమే చేసినాం, హాస్పిటల్స్ కడితే మేమే కట్టినాం, స్కూల్స్ కడితే మేమే కట్టినాం. ఈరోజు స్కూల్స్ అభివృద్ధి మీకు కనిపించట్లేదా? జయనగర్ స్కూల్కి వెళ్తే చిన్న చౌక్లో ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కూల్స్ అనే అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి చేస్తే, గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని ఏ విధంగా మీరు నిర్వీర్యం చేసినారు, ఆ నారాయణ లాంటి వ్యక్తులతో కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ము కాసి ఈ గవర్నమెంట్ స్కూల్స్ని ఏ విధంగా నిర్వీర్యం చేసినారు, ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్స్ని మేము ఏ విధంగా అభివృద్ధి చేసినామనేది మీ కంట్లకు కనిపించట్లేదా? గతంలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే చేర్పించేవాళ్ళు కాదు, ఈరోజు రికమెండేషన్ తీసుకోవడానికి వస్తూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. ఇది కదా అభివృద్ధి అంటే? అసలు అభివృద్ధి మీ దృష్టిలో ఏదో చెప్తే దాన్ని వివరించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతే తప్ప దయచేసి ఈ అబద్ధాలు మానుకొని, ఇంకా ఎలక్షన్ సమయం దగ్గర పడింది, తప్పకుండా మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే మరొక్కసారి ఈ కడప నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్జద్ బాషా గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని గెలిపించడానికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. మీ ఓటమి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కాబట్టి మీరు ఏదో ఒక విధంగా అసత్యాలను, అబద్ధాలను పదే పదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తామని చెప్పి దింపుడు గల్ల ఆశలు పెట్టుకొని మీరు చేసే ప్రయత్నాలన్నీ మానుకొని ప్రజాస్వామ్య పద్ధతులు మీరు కూడా రండి, తప్పకుండా దానికి సమాధానం చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశానికి నిన్న మాధవక్క గారు మాట్లాడిన దానికి మేము చెప్తున్నది ఏంటంటే, అసలుకు ఇక్కడ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి ఇవన్నీ దాని గురించి మాట్లాడుతూ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ, ఇక్కడ లోకల్గా మా ఎంపీ సార్ కానీ, మా ఎమ్మెల్యే సార్ కానీ, మా మేయర్ గారు కానీ వాళ్ళు ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈరోజు కడపలో రిమ్స్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఐ హాస్పిటల్ కానీ, ఈరోజు ఇవన్నీ హాస్పిటల్స్ వచ్చాయంటే వీళ్ళందరూ ప్రత్యేక శ్రద్ధతోనే తీసుకొని వచ్చి 450 కోట్లు
పెట్టి అక్కడ హాస్పిటల్స్ కట్టడం జరిగింది. ఒకవేళ ఈ వాస్తవమా కాదా అని అంటే మీరు రేపు మార్నింగ్ విజిట్లో కానీ మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేమందరం కార్పొరేటర్స్ కానీ మేమందరం మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకెళ్ళి మీ కంటికి చూపించి అదా ఇదిగో అమ్మ 2019 తర్వాత మేము తీసుకొని వచ్చి దీన్ని కట్టాము, ఇప్పుడు ఈరోజు ప్రజలకు దాంట్లో అందుబాటులో ఉంది అని మేము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే పబ్లిక్ అంత దూరం పోలేరు అనే ఉద్దేశంతో ఈరోజు టౌన్లో పబ్లిక్ హెల్త్ సెంటర్స్ అని చెప్పి 9 పబ్లిక్ హెల్త్ సెంటర్స్ 10 కోట్ల వ్యయంతో ఖర్చు పెట్టి కట్టడం జరిగింది. లోకల్గా ప్రజలకు కూడా అది ఎంతో ఉపయోగపడుతూ ఉంది. అక్కడే ఆ హెల్త్ సెంటర్స్లోని ల్యాబ్ టెక్నీషియన్స్ని 2 డాక్టర్స్ని పెట్టి నడుపుతూ ఉన్నారు. ఈ రీసెంట్గా మన సీఎం సార్ ఆరోగ్య సురక్ష అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఈసీజీల దగ్గర నుంచి మొదలైన అన్ని టెస్టులు ఇక్కడే పబ్లిక్ హెల్త్ ఇక్కడ ఈ పిఎస్సి సెంటర్స్లోనే మనకు అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా మేజర్ ఏదన్నా అయితే కనుక అక్కడ మన రిమ్స్కి తీసుకెళ్లాలా, రిమ్స్లోనే చూసేదానికి అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. రెండోది ఈరోజు మన కడపను ఎక్కడికో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కడపలో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కట్టించడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ఫ్లడ్ లైట్స్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లడ్ లైట్స్ వేయించడము, ఫ్లడ్ లైట్స్ ద్వారా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా రంజీ ట్రోఫీస్ కానీ స్టేట్ గేమ్స్ కానీ జరుగుతూ ఉన్నాయి. అంటే మన కడపను స్టేట్ వైడ్ కాకుండా నేషనల్ వైడ్ కూడా తీసుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉంది అని చెప్పి మేము తెలియపరుచుకుంటా ఉన్నాము. అలాగే ఈరోజు పబ్లిక్ రోడ్స్ మీద మీరు రోడ్స్ పైన ఇంతకుముందు టాయిలెట్స్ యూరినల్స్ ఎక్కడంటే అక్కడ చేసేవాళ్ళు. ఇప్పుడు పబ్లిక్ కన్వీనియన్స్ అని చెప్పి టాయిలెట్స్ అన్నీ కూడా కడప నగరం మొత్తం మీరు గమనిస్తే కనుక ఉన్నాయి. ఏమక్క మాధవక్క అవన్నీ కనపడడం లేదా మీకు? ఏం అభివృద్ధి చేశామని అంటున్నారు? ఇవన్నీ చూడండి, వాస్తవాలు అయితేనే ఓట్లు వేయండి అని మా సీఎం సార్ చెప్పినాడు. మేము కూడా ఇవన్నీ మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మున్సిపల్ ఈరోజు ప్రెస్ వాళ్ళు ఉన్నారు, మీడియా మిత్రులందరూ మీ అందరి ఆధ్వర్యంలోనే మేమందరం తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకా మూడోది మున్సిపల్ స్టేడియంలో రీసెంట్గా ఇండోర్ స్టేడియం 1,75,00,000 పెట్టి ఇండోర్ స్టేడియము మొత్తం మరమ్మతులు చేసి రూపురేఖలు మార్చడం జరిగింది. దాని పబ్లిక్ ఇప్పుడు ఆల్రెడీ దాన్ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే దాని పక్కనే స్కేటింగ్ది ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. వాలీబాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, ఇండోర్ స్టేడియం, వాలీబాల్ కోర్టు, ఇండోర్ స్టేడియము, హాకీ కోర్టు, ఇవన్నీ కూడా మళ్ళీ 7 కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. మార్నింగ్ ఇట్లా మీరు ఆ గ్రౌండ్ ఈ గ్రౌండ్ పోతున్నారు కదా, ఒకసారి మున్సిపల్ స్టేడియంకి వెళ్ళి అక్కడ కూడా చూడండి. మీరు చూసిన తర్వాత మీరు ఏదైనా చెప్పండి. మీరు ఏదో మీ నాయకుడు ఒకసారి చెప్పిందే చెప్పి చెప్తేనా ఏదో ఒక రోజు ప్రజలు నమ్ముతారులే అనే దానికి లేదమ్మా. ఈరోజు పబ్లిక్ చాలా తెలివిగా ఉన్నారు. పబ్లిక్ కూడా మీకంటే అవగాహనతో ఉన్నారు. వాళ్ళు ప్రజలు రోజు ఉపయోగించుకునేటే హెల్త్ విషయం కానీ ఏదైనా గ్రౌండ్స్ విషయం కానీ ఎక్కడన్నా వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పబ్లిక్ కన్వీనియన్స్ కానీ ఇవన్నీ వాళ్ళు రోజు యూజ్ చేసుకునేటే గతంలో లేవు, ఇప్పుడు ఉన్నాయి. మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మేము ఇవన్నీ చేశామని చెప్పి మేమంతా ఉన్నాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీడియా మిత్రుల సమక్షంలోనే మేము చూపించడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్నగాక మొన్న మన మాధవిరెడ్డి గారు ఆమె పెట్టిన ప్రెస్ మీట్కు ఇది రిప్లై ప్రెస్ మీటు. ఆమె చెప్తూ మేము మా స్నేహితులందరూ కూడా చెప్పినారు కొన్ని పాయింట్లు. నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఆమె ఎక్కడే కానీ కడప నగరంలో పార్కులు అభివృద్ధి చేయలేదని చెప్పేసి ఒక కామెంట్ చేసింది. ఈ కడప నగరంలో ఈ 2019 నుంచి 24 వరకు కడప నగరంలో దాదాపు 9 పార్కులు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 45వ డివిజన్లో భగత్ సింగ్ పార్క్ దాదాపు 3 కోట్ల రూపాయలతో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మీరు వస్తే కనపడుతుంది, చూపిస్తాము. అలాగే అక్కాయపల్లె ప్లాజా ఒకటి, మర్యాపురం చర్చికాడ ప్లాజా, అక్కాయపల్లె ప్లాజా, అక్కాయపల్లె పార్కు, రాజీవ్ పార్కును మళ్ళా రీమోడల్ చేయడం జరిగింది. జర్నలిస్ట్ కాలనీలో చేయడం జరిగింది, శాస్త్రీనగర్లో చేయడం జరిగింది. ఇలా కొత్తగా 9 పార్కులు నగరంలో నగర ప్రజల అవసరాల కోసము కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మాత్రం ఎక్కడే కానీ ఒక పార్కు కూడా ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి ప్రజలకు అవాస్తవాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము చూపించేదానికి సిద్ధంగా ఉన్నాము. మీరు చూసేదానికి సిద్ధంగా ఉన్నారంటే రేపే మేము ఎక్కడైనా కానీ ఏ ఒక్క పార్కునైనా ఎంచుకోండి, అక్కడికి వచ్చి చూపించగలుగుతాము. అదొకటి. మరీ ముఖ్యంగా వివేకానంద రెడ్డి కేసును
మన తెలుగుదేశం పార్టీ కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ కానీ మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు కానీ సునీతమ్మ గారు కానీ పదే విధంగా నేరం జరగకపోయినా నేరం జరిగినట్టు మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారి పైన కామెంట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎంతవరకు సమంజసమో మాకు అర్థం కావడం లేదు. మన షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ మేము సిబిఐ చెప్పిన వాస్తవాలే మీకు తెలియపరుస్తున్నామని చెప్పేసి బహిరంగ మీటింగ్లలో చెప్తుంది. సిబిఐ చెప్పినవన్నీ కూడా వాస్తవాలని మీరు నిరూపించగలరా? ఎన్నో కేసులు సిబిఐ పెట్టినట్టు కూడా గోద్రా అల్లర్లు కానీ బాబ్రీ మసీద్ కేసులు కానీ ఇలా ఎన్నో కేసులు కూడా సిబిఐ పెట్టినవి ఇవన్నీ కూడా కోర్టులో వీగిపోయినాయి. కోర్టులో నిరూపితమైనంత వరకు కూడా ఎవరిని హంతకుడు అనేదానికి లేదు, నేరస్తుడు అనేదానికి లేదు. సిబిఐలో ఎఫ్ఐఆర్లో కనపరిచినంత మాత్రాన ఆయన హంతకుడు కాదు. రేపు కోర్టులో కేసు కొట్టేయచ్చు, దానికి మీరేం మాట్లాడతారు? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని కోర్టులను ప్రజలను తప్పుదావ పట్టించే మా ప్రయత్నాలు అయితే చేయొద్దని చెప్పి మీకు మరీ విన్నవించుకుంటున్నాను. దానిపైన కూడా మీరు ప్రజలకు నిజాలు తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. అదొకటి, మన మాధవిరెడ్డి గారు కూడా ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ అల్లర్లు చేస్తుంది, గలాటాలు చేస్తుంది అంటున్నారు. మీరు మీ వెనకంబటి మీ కార్యకర్తల్లో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు, మర్డర్ కేసులో ముద్దాయిలు ఉన్నారు, రౌడీ షీటర్లను వెనక పెట్టుకొని అల్లర్లు చేస్తూ తిరుగుతున్నారు. మీరు వీళ్ళందరినీ వెనక పెట్టుకొని కడప ప్రజలకు ఏం సందేశం ఇవ్వగలుగుతారో, ఏమి సందేశం ఇవ్వగలుగుతున్నారో మీరే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మా మిత్రులు మేము చెప్పినవన్నీ కూడా నిరూపించేదానికి మీ వెనకమ్మటి వచ్చి మీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల ఆధ్వర్యంలో నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మీ కార్యకర్తలు మీరు వచ్చి చూసేదానికి సిద్ధమా అని అడుగుతున్నాను. కడప నగరంలో ఇంత అభివృద్ధి కడప ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కూడా కనబడుతుంది. కడప జిల్లాలో జరిగే అభివృద్ధి కానీ కడప నగరంలో జరిగిన అభివృద్ధి కానీ మీకు మాత్రం కడపలో జరుగుతున్న అభివృద్ధి కనపడడం లేదంటే మీరు కళ్ళకు కంటలు కట్టుకొని కడప నగరంలో తిరుగుతున్నారు తప్ప మరొకటి ఏం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. స్టార్ట్ చేయకుండా చెప్పాలా మాధవిరెడ్డి గారికి ఇప్పుడు వరకు మా మిత్రులు కార్పొరేటర్లు అందరూ చెప్పారు ఆమెకు అభివృద్ధి కనపడలేదు అంటారు కదా. వాళ్ళ ఇంట్లో నుంచి తిరిగితే పార్కు శిథిలావస్థలో ఉన్న పార్కును ఆధునీకరించాం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కొద్దిగా ముందుకు వస్తే వాళ్ళ షాపింగ్ మాల్ ఉంది, 50 కోట్లు 100 కోట్లు పెట్టి కట్టుకునేది మంచిది. ఆ షాపింగ్ మాల్ ముందర ఎట్లుండిందంటే మూత్ర విసర్జన చేస్తా బహిరంగంగా అందరూ కూర్చొని మందావుతా ఇట్లా గలీజ్గా ఉన్నింది. ఈరోజు 26 లక్షల రూపాయలతో సంధ్యా సర్కిల్ నుంచి ఎర్రముక్కపల్లి సర్కిల్కు బ్యూటిఫికేషన్ చేసినాం. చూడు నువ్వు మీ షాపింగ్ మాల్ ముందుకు పోయేటప్పుడు చూడు, మీ ఇంటికి పోయేటప్పుడు చూడు. అలాగే రైతు బజార్ మీ ఇంటి పక్కనే ఉంది. ఆక్రమణకు ఉన్న గుడిసెలని తొలగించి బ్యూటిఫుల్గా రోడ్ వేసి పేవర్ బ్లాక్స్ వేసాం. చూడు అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే నువ్వు ఉండే డివిజన్లో సిబి బ్రౌన్ లైబ్రరీ నుంచి సున్నప్రాల వరకు ఎన్ని సీసీ రోడ్లు వేసినాము, కాలువలు వేసినాము ఒకసారి గమనించు తల్లి. ఊరికే ఇవన్నీ మేము చెప్పినట్టు కాదు. నువ్వు ఉండే వాటిలో 2 సచివాలయాలు ఉన్నాయి తల్లి. ఆ 2 సచివాలయాల్లో అభివృద్ధి జరిగిందా లేదా అనేది డిస్ప్లే బోర్డు పెట్టి వైనీడ్ ఏపీ జగన్ అని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సచివాలయం జరిగిన అభివృద్ధి సంక్షేమం అంకెలతో సహా నిరూపించి చూపించారు. ఇక్కడ అవాస్తవాలు ఏం చెప్పలేదు. నీకు ఎందుకంటే మిగతా నగరం అంతా నువ్వు మళ్ళీ నీకు అబద్ధాలు అనొచ్చు. కాబట్టి నీ ముందర నువ్వు ఇంట్లో పోయేటప్పుడు నువ్వు ఇంటికి నీ షాపింగ్ మాల్ ముందుకు పోయేటప్పుడే కనిపిస్తుంది అభివృద్ధి. ఈ షాపింగ్ మాల్ ముందర అభివృద్ధి చేసేటప్పుడు కూడా మీ భర్త రోజు ఏమన్నాడంటే ఇదే కమిషనర్ను అవాక్కులు చవాకులు పెరిగినాడు. నేను లేనప్పుడు అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం చేసి ఇట్లా. కాబట్టి మీరు ఎప్పుడైనా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడండి, తెలుసుకోండి. కానీ రాజకీయ పబ్బం కోసము 50,000 లక్ష ఇచ్చి రాజకీయంగా సన్యాసం తీసుకునే వాళ్ళని చేర్చుకోండి, మేము కూడా ఒప్పుకుంటాం. వాళ్ళకు 1 లక్ష 2 లక్షలు ఇచ్చుకొని మీరే వాళ్ళకి ఖర్చు పెట్టి ఆహా ఓహో అని చేసుకోండి, మీకు సంతోషం. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి చేసుకోండి. కానీ వాస్తవాలు జరిగిన అభివృద్ధిని మాత్రము అవాస్తవాలుగా చిత్రీకరించేదని మేము ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. నువ్వు ఇది కూడా చూడలేదంటే కానీ ఒకవేళ రేపు పొద్దున్నే మీ ఇంటి దగ్గర పార్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రైతు బజార్ దగ్గర నుంచి ఫస్ట్ మీ షాపింగ్ మాల్ దగ్గర నుంచి జరిగిన అభివృద్ధి చూద్దాం. ఈ నుంచి వార్డు కడప నగరం 50 డివిజన్లు చూద్దాం. అలాగే కొంచెం నా వార్డులోనే గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పోతే లోపల డెస్కులు, బెంచులు, డిజిటల్ బోర్డు, పిల్లలకు ట్యాబ్స్ ఇవన్నీ చూస్తే కానీ నీకు తెలుస్తుంది. ఆట స్థలము, సుందరీకరణ, కాంపౌండ్ వాల్, ప్రహరీ కూడా నిర్మాణము ఇవన్నీ కనిపిస్తాయి తల్లి. ఊరికే మాట్లాడొద్దక్క. దయచేసి నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడు. ఇక్కడ మతాల మధ్య, కులాల మధ్య, వ్యక్తుల మధ్య ద్వేషాలు పెంచి కడపను ప్రశాంతంగా ఉన్న కడపను రెచ్చగొట్టొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.